ప్రేమతో వికసించిన తోట. ఒక అందమైన చిన్న గ్రామంలో రవి మరియు శాంతి అనే దంపతులు ఉండేవారు. వారు ఒకరినొకరు ఎంతో గౌరవించుకునేవారు. వారిద్దరికీ తమ ఇంటిని ఒక అందమైన నందనవనంలా మార్చుకోవాలని కోరికగా ఉండేది. ఆ ఇంట్లో వారి చిన్నారి కొడుకు చింటూ కూడా ఉండేవాళ్ళు. ఒకరోజు రవి ఒక పెద్ద కొయ్యపలకను తీసుకువచ్చాడు. చింటూ, దీనిపై మన ఇంటి పేరు రాద్దాం అని చెప్పాడు. రవి పలకను పట్టుకోగా చింటూ దానిని శుభ్రం చేయడంలో సాయం చేశాడు. తండ్రి కొడుకులు ఎంతో ఉత్సాహంగా పని మొదలుపెట్టారు. అదే సమయంలో శాంతి కొన్ని రంగురంగుల పూల విత్తనాలను తీసుకువచ్చింది. ఆమె చింటూని పిలిచి, చూడు చింటూ, ఇవి మన తోటలో రంగులు నింపుతాయి అని చెప్పింది. చింటూ ఆ చిన్న విత్తనాలను చూసి ఆశ్చర్యపోయాడు. రవి గోడలకు రంగులు వేయడం మొదలుపెట్టాడు. శాంతి నేలను చదును చేస్తూ మొక్కలు నాటడం ప్రారంభించింది. ఇద్దరూ కలిసి పనిచేస్తుంటే ఆ ఇల్లు ఎంతో కళకళలాడుతోంది. ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. పని మధ్యలో ఒక చిన్న సమస్య వచ్చింది. రవి గోడకు నీలం రంగు వెయ్యాలనుకున్నాడు, కాని శాంతికి పసుపు రంగంటే ఇష్టం. ఇద్దరూ కొద్దిసేపు ఆలోచించారు. ఒకరి ఇష్టాన్ని మరొకరు ఎలా గౌరవించాలో వారికి తెలుసు. రవి నవ్వుతూ, శాంతి, మనం 2 రంగులను కలిపి కొత్త రంగు వేద్దాం, అప్పుడు మన ఇద్దరికీ నచ్చుతుంది అన్నాడు. శాంతికి ఆ ఆలోచన బాగా నచ్చింది. ఇద్దరూ కలిసి రంగులను కలపడం మొదలుపెట్టారు. వారి మధ్య ఉన్న అనుబంధం ఆ రంగుల కంటే ముదురుగా ఉంది. కొత్తగా తయారైన రంగుతో ఇల్లు మెరిసిపోయింది. శాంతి చింటూని పిలిచి పూల మొక్కలకు నీళ్లు ఎలా పోయాలో నేర్పించింది. మొక్కలకు నీరు ఎలా అవసరమో కుటుంబానికి ప్రేమ అలా అవసరం అని చెప్పింది. రవి ఒక పాత చెక్క కుర్చీని బాగుచేసి దానిని తోటలో వేశాడు. చింటూ ఆ కుర్చీపై కూర్చొని తన తండ్రి పనిని చూస్తున్నాడు. రవి తన కొడుకుకు పనిలో ఉన్న తృప్తిని వివరిస్తున్నాడు. ఆ తోట ఇప్పుడు ఒక పరిపూర్ణమైన కుటుంబంలా ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ తోటలో అద్భుతమైన పూలు వికసించాయి. రవి మరియు శాంతి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని తాము నిర్మించుకున్న అందమైన ప్రపంచాన్ని చూసి మురిసిపోయారు. వారి కళ్లలో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది. చింటూ పరిగెత్తుకుంటూ వచ్చి వారిని హత్తుకున్నాడు. శాంతి చింటూతో, చూడు నాన్నా, అమ్మా నాన్న కలిసి పనిచేస్తే ఎంత అందమైన ఫలితం వచ్చిందో, ప్రేమే అన్నిటికంటే గొప్పది అని చెప్పింది. ఆ కుటుంబం ఆనందంగా తమ సుందరమైన ఇంట్లో జీవించసాగారు.